షటిల్ బ్యాడ్మింటన్ రేపు వచ్చినటువంటి పీఈడీలు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా మీడియా మిత్రులకు వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఉద్దేశించి ఐలే గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. 3 మండలాలకు సంబంధించినటువంటి దుబ్బాక, మిరుదొడ్డి, గుంపల్, అక్బర్పేట్ ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి క్రీడలు నైపుణ్య ఆర్గనైజేషన్ మరియు నైపుణ్య యూత్ ఎన్వైకే అంటే నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ అఫేర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడం కొరకు నైపుణ్య ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది. మేము గతంలో 2013 నుంచి నైపుణ్య ఆర్గనైజేషన్ ఎప్పుడైతే ప్రారంభించడమో అప్పటి నుంచి కూడా రకరకాల గేమ్స్ను మేము కండక్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మన ఊర్లో స్ట్రీట్ లైట్స్ కూడా మేమే ఇప్పించడం జరిగింది. దాని పైన ఉన్నటువంటి ఫడ్ లైట్స్ మేమే ఇప్పించాం. అదేవిధంగా ప్రతి ఇయర్ అన్ని రకాల గేమ్స్, వీటితో పాటు క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము నిర్వహిస్తున్నాం. వీటితో పాటు గ్రామంలో ఉన్నటువంటి అదేవిధంగా మేము అంటే నైపుణ్య ఆర్గనైజేషన్ ఏర్పడ్డదంటే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఇక్కడ మీకు మీ యొక్క శారీరక దృఢత్వాన్ని పెంచుకోవడానికి మీరు ఆటల పోటీల్లో క్రీడల్లో ఉత్సాహాన్ని చూపాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఒక్క అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేయకుండా సద్వినియోగాన్ని చేసుకోవాలని ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. 3 మండల ఆటల పోటీలను మిరుదొడ్డికి తీసుకొచ్చి ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నైపుణ్య యూత్ ఆర్గనైజేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మన మిరుదొడ్డిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఏది అవకాశం వచ్చినా మొదటి అవకాశంగా మనం మిరుదొడ్డి కోసం పాటుపడాలని ఆకాంక్షిస్తూ, అలాగే మనకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యం. 3 మండలాల నుంచి దుబ్బాక, అక్బర్పేట్, భూంపల్లి మరియు మిరుదొడ్డి మండలాల నుంచి ఈ ఆటల పోటీలకు స్వాగతం, సుస్వాగతం. అలాగే గేమ్స్లో గెలుపోవటంలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు ఒకవేళ ఓడిపోయినా కూడా రేపటి గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఎవరు గెలిచినా ఆనందపడాలి తప్ప ఓడిపోయినా ఎవరు నిరాశపడకుండా ఇంకొకసారి అవకాశం కోసం ఇంకొక అవకాశం వేచి చూస్తూ తప్పకుండా మనం క్రీడల్లో గెలుపోవటం సహజం. కాబట్టి జీవితమైనా అంతే, ఆటలైనా అంతే, చదువు అయినా అంతే. ఒకసారి అవకాశం రాకపోతే మరొకసారి అవకాశం వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ గమనించి క్రీడలు మంచిగా ఆడుకొని మంచిగా ఉండాలని తెలియజేస్తున్నాం. మిగతా మీడియా మిత్రులు, ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా 3 మండలాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులు, క్రీడాకారిణులు, క్రీడాకారులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ నైపుణ్య ఆర్గనైజేషన్ ఈ ప్రాంతంలో ఏం చేస్తుంది, విద్యా వ్యవస్థలో ఏం చేస్తూ ఉంది, సమాజంలో ఏం చేస్తూ ఉంది, ఇట్లా క్రీడల విషయంలో ఎట్లా ప్రోత్సహిస్తుంది అనేటువంటి చాలా విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇంక నేను దాని జోలికి పోదలుచుకోలేదు. ఈరోజు 3 మండలాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ మీట్ నైపుణ్య ఆర్గనైజేషన్ అదేవిధంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ప్రోద్బలంతో ఈ 2 ఆర్గనైజేషన్ల కోఆర్డినేషన్ తోటి నిర్వహించుకుంటున్నాం. దాంట్లో పాల్గొనడానికి మీరందరూ కూడా రావడం, ఇంత పెద్ద సంఖ్యలో చాలా అంటే 3 మండలాల నుంచి చాలా స్కూల్ నుంచి దాదాపుగా అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. చాలా సంతోషం. అయితే మనం ప్రతిరోజు కూడా చదువుల్లో చాలా బిజీ ఉంటాం. అది కొంత మనకు భారం అనిపిస్తుంటుంది. పుస్తకాలు తీసుకొని క్లాస్ రూమ్లోకి పోయిన తర్వాత అంటే పొద్దున్న లేవగానే బహుశా 8 గంటలకు ప్రారంభమైనటువంటి మన స్కూలు అంటే అన్నం బెల్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటి బెల్ అంటాం కదా, ఇప్పుడు ఏమంటారో తెలియదు. మేము జరుపుకునేటప్పుడు మాత్రం అట్లనే అందుంటుంది. సాయంత్రం ఇంటికి పోయే బెల్ వచ్చేంత వరకు కూడా కొత్త పుస్తకాల భారం, చదువుల భారం మన నెత్తి మీద ఉన్నట్టుగా మనం కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ భారంగా భావిస్తూ స్కూల్కు రావడం జరుగుతుంది. అయితే ఈ వయసులో కేవలం అది మాత్రమే ఉంటే మన ఎదుగుదల, అదేవిధంగా మన జ్ఞాపక శక్తి ఎదుగుదల, శారీరక ఎదుగుదల చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి క్రీడలు అనేటివి ఈ వయసులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర విద్యార్థుల జీవితాల్లో పోషిస్తుంది. కాబట్టి
మనకు స్కూల్ వ్యవస్థలోనే ఇట్లాంటి క్రీడలు ఆటల పోటీలు అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అంటే సుమారుగా ఒక్కొక్క విధంగా ఉండాలి. ఓడిపోయిన వారు మాత్రం ఈ ఓటమి ఒక గుణపాఠంగా తీసుకుని ఖచ్చితంగా నెక్స్ట్ ఏ పోటీ వచ్చినా ఏ టోర్నమెంట్ పెట్టినా కూడా మేమే విజయం సాధిస్తామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఇంకా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి విజయం సాధించడానికి ఒక గుణపాఠంగా ఓటమిని తీసుకోవాలి. జీవితంలో గెలుపు ఓటములు అనేటివి సహజం. ఈ వయసు నుంచే గెలవడం ఓడడం అనేది మనకు అలవాటైతే జీవితంలో ఎంత క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని చాలా సమర్థవంతంగా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి టోర్నమెంట్స్లో తప్పకుండా పాల్గొనేటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం ప్రతి విద్యార్థి కూడా చేయడం చాలా శ్రేయస్కరం. చాలామంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, 4వ తరగతి విద్యార్థి 5వ తరగతి విద్యార్థి కూడా హాస్టల్ రూమ్లో ఏదో మనస్తాపానికి గురై లేకపోతే ఒక ఉపాధ్యాయుడు హోంవర్క్ చేయని కారణంగా చిన్నగా మందలిస్తే తను ఇక నేను బతకడం వేస్ట్ అనుకోని, లేదా ఈరోజు ఒక నాన్న అంటే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థికి నాన్న ఒక 10 రూపాయలు అడిగితే ఖర్చులకు ఇవ్వలేదని చెప్పేసి ప్యాక ఒక సెల్ ఫోన్ చూస్తుంటే టీచర్ లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మన తల్లిదండ్రులు మందలిస్తే విద్యార్థులు క్షణికావేశానికి లోనైపోయి తొందరగా రియాక్ట్ అయిపోయి ఇక నేను బతకడం వేస్ట్ అని చెప్పేసి అంటే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి చాలామంది అట్లా అవుతూ ఉన్నారు. అదంతా కూడా కారణం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలో ధైర్యంగా బతకడం ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎట్లా ఎదుర్కోవాలనేది కొంత మనకు నిత్య జీవితంలో తగ్గిపోయింది. కేవలం పుస్తకాల పురుగుల లెక్కనే విద్యా వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితి అట్లాంటి మానసిక ఒత్తిళ్ల ప్రాంతంలో ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో నైపుణ్య ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే NYKS కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఖచ్చితంగా ఈ పోటీల్లో మేమే విజయం సాధిస్తామనేటువంటి ఒక పట్టుదలతోటి అందరూ ఆడాలని చెప్పేసి తెలియజేస్తూ ఒకరి మీద ఒకరు ఎవ్వరు కూడా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులే, అందరూ కూడా సోదర భావంతో వెలిగి ఈ విధంగా అంత స్పాంటేనియస్గా ఆడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి నైపుణ్య ఆర్గనైజేషన్ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. రమేష్ ఇట్లా సార్ రమేష్ ఏ కోట్ కావాలి, ఏ కోట్ ఈ కోట్ కావాలా, ఆ కోట్ కావాలి. రెడీ అని చెప్పి